తెలంగాణ సమాజానికి ఉద్యమదండాలు. నా పేరు వాసుకే యాదవ్. నేను బీసీ పొలిటికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రెడ్డి ప్రభుత్వం బీసీల మీద, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద, ఇలా వ్యాపారాల మీద దాడులు చేస్తూ ఉన్నది. ఉద్యోగస్తుల మీద ఇలా ఏసీబీ దాడులు చేస్తూ ఉన్నది. ఇలా బీసీలు, ఎస్సీ ఎస్టీలు సంబంధించిన వ్యాపారాల మీద కూడా ఇలా కక్షబట్టి ఇలా దాడులు చేసి ఇలా మిల్లులను సీజ్ చేపిస్తూ ఉన్నది. ఇలా వ్యాపారాలను క్లోజ్ చేపిస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రెడ్డి ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని, ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని, ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ పూర్తిగా బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకం మేమని చెప్పకనే చెప్తా ఉన్నది. ఈ దాడులు చేపించి వాళ్ళ నిజ స్వరూపాన్ని ఇలా బయట పెడతా ఉన్నది. మిత్రులారా, ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో వివిధ పార్టీ అధ్యక్షులతో, బీసీ సంఘ నాయకులతో అధికారులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇలా విష్ణూరి రామచంద్రారెడ్డి రాజ్యం నడుస్తూ ఉన్నది. దానికి నాయకుడు ఈ ముఠా మేస్త్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం కూడా ఇలా బీసీ నాయకత్వాన్ని నిర్మూలించే కార్యక్రమం పెట్టుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, రెడ్డి ప్రభుత్వము, ఈ విష్ణు రామచంద్రారెడ్డి వారసులు. ఇలా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలా రాజకీయంగా కేసులు పెడతా ఉన్నారు. ఇలా భార్యల మీద, ఇంట్లో ఉన్న తల్లుల మీద కూడా కేసులు పెట్టి ఇలా కక్ష తీర్చుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. జైలు పంపిస్తూ ఉన్నది మా తల్లులను, మా బీసీ బిడ్డలను. నేరం మేము ఒక్కడమే చేసినామా? ఇలా ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 3500 మిల్లులు ఉన్నాయి. అన్ని మిల్లులు కలిసి అలా 1500 మిల్లులను ప్రభుత్వమే క్లోజ్ చేసింది. 1500 మిల్లులను క్లోజ్ చేసినప్పుడు మళ్ళా ఆ 1500 మిల్లులకు నువ్వు రైస్ను, మళ్ళీ బియ్యాన్ని, వడ్లను నువ్వు ఎట్లా కొనిపించినావు వాళ్ళతోటి? ఇంకో ప్రశ్న, మొత్తము కూడా రైసు మిల్లులో అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. రైసు మిల్లుల అవినీతి దగ్గర 13,000 కోట్ల 339 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మంత్రి, ఆ శాఖ మంత్రి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా చెప్తా ఉన్నాడు. మరి 13,000 కోట్ల 399 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఒక్క 17 కోట్ల అవినీతి చేసిండు అని ఒట్టజానేను ఎట్లా నువ్వు మూస్తావు రాబాయ్? ఎట్లా జైలు వేస్తావు రాబాయ్? నువ్వు ఏం ప్రభుత్వం ఇది? అసలు నీకు పాలన చేస్తా ఉన్నదా? నువ్వు రాజకీయం చేస్తా ఉన్నదా? 17 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒట్టజానయ్య కుటుంబాన్ని నువ్వు జైల్లో వేసినావు. మరి 13,000 కోట్ల రూపాయల 399 కోట్ల రూపాయల అవినీతి ఎవరు చేసిండు? ఆ అవినీతి చేసినోని ఏ పక్కన పడ్డరు? మరి నువ్వు ఎందుకు బయటకు తీస్తలేవు అంటే, ఒట్టజానయ్య మీకు తగిన మిండడు నల్గొండ జిల్లాలా? ఇలా అన్ని మూస్తే ఇలా బీసీ సమాజం మొత్తము కూడా రాజకీయంగా రాదు. ఇలా ఒట్టజానయ్య మాకు మిండడై కూర్చున్నాడు. ఇలా వాడిని రాజకీయంగా మేము సమాధి చేయాలని కక్ష పట్టిన ఈ రెడ్డి ప్రభుత్వం, విష్ణూరి రామచంద్రారెడ్డి వారసులు ఇలా మా ఒట్టజానయ్యను కావాలనే కక్ష కట్టి రాజకీయ సమాజానికి కంకణం కట్టుకొని ఇలా కేసులు పెట్టిండ్రు. బేలు రాగానే ఇంకో కేసు పెడతా ఉన్నావు. మరి ఈ 2013 నుంచి 2027 మధ్యలో జరిగిన అవినీతిని ఎందుకు తీస్తలేవు? మరి ఇంత అవినీతి చేసింది ఒక మిల్లుల యజమానులేనా? దానికి మీ అధికారుల సపోర్ట్ లేకుండా, మీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, మీ సివిల్ సప్లై అధికారుల సపోర్ట్ లేకుండా, ఈ రెవెన్యూల అధికారుల వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ పాత్ర లేకుండా జరుగుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు సాధన అవుతుందా? అన్ని వేల కోట్ల అవినీతి మా బీసీ బిడ్డలకు అంత ధైర్యం ఉంటుందా? మీరు అవినీతి చేయాలన్నా మీరే కదా, లంగతనం చేయాలన్నా మీరే కదా. మాకు లంగతనం చేయరాదు, మాకు దొంగతనం చేయరాదు, మాకు అవినీతి చేయరాదు, మాకు ఆ ధైర్యం కూడా లేదు. కావలసుకునే ఎక్కడో అక్కడ ఒక్కొక్క బీసీ నాయకులు వస్తూ ఉంటే వీళ్ళని కక్షపూరితంగా కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించి ఇలా రాజకీయంగా దూరం చేసే కుట్ర ఈ రెడ్డి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. నిజంగా తప్పు చేసినామని శిక్షించు. మరి 13,000 కోట్లు ఎవరు దొబ్బిండ్రా? మరి నువ్వే అన్నావు కదా, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి 13,000 కోట్ల 399 కోట్లు ఎడిపోయినారా? 17 కోట్ల నువ్వు తీస్తున్నావు. మరి అవన్నీ ఎడిపోయినాయి. అవి దీని లెక్క. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ అయి, సిబిసిఐడి అయి,
నిజంగానే ఎవరు తప్పు చేసిండో బయటికి తీ, వాడిని పొక్కలేయి. లేకపోతే ఒక్క ఒట్టజానేనో, లేకపోతే ఒక బీసీ నాయకుల మీదనో, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ నాయకుల మీద నువ్వు కక్షపూరితంగా వివరిస్తే ఈ ఈ సమాజాన్ని అంతా ఒక్కడి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం, ఉద్యమం చేస్తాం. బిడ్డాని నువ్వు చేస్తున్న అవినీతిని, నువ్వు చేస్తున్న మేకపూరితంగా కావలసుకొని చేస్తున్న ఈ భాగవతాలని అన్నీ కూడా తీస్తాం. హైడ్రాలా మా పేదలనే కూల్చినావు. ఇలా 21 జీవో అట. ఆ 21 జీవోల దగ్గర 80,000 ఎకరాలట. ఇలా ఆ వెనకాల కూడా మా బీసీ బిడ్డలే ఉన్నారు, మా ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు. ఏం పాపం చేసిండ్రా మీ ఓట్లయితే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. 85 నుంచి 90% ప్రజల ఓటైతేనే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. లేకపోతే గుప్పటి మంది లేని నీ 5% నీ రెడ్డి సామాజిక వర్గం చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావా? కానీ మా బిడ్డల మీద నువ్వు కక్ష పెట్టుకొని ఇలా చేస్తూ ఉన్నావు. బిడ్డ, యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. నీకు రాజకీయంగా గోరి కడతాం, నీకు రాజకీయంగా సమాధి చేస్తామని చెప్తూ ఈ సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ ఇక్కడే కాదు కదా, నల్గొండ కాదు, కరీంనగర్ అయింది, మెదక్ అయింది, నిజామాబాద్ లో కూడా ఇప్పుడు కాదు గవర్నమెంట్ వచ్చిన కానీ ఏసీపీ రైట్స్ చాలా అవుతా ఉన్నాయి. కేవలం ఇప్పుడే మీరు స్పందించడానికి కారణం ఏంటి? అప్పటి వరకు కూడా మిత్రులారా అడిగిన ప్రశ్న మంచిదే. మరి 2013 నుంచోని ప్రభుత్వము మరి ఎందుకు తీయలేదు బయటికి? ఇప్పుడే ఒక్క ఒట్టజానన మీద ఎందుకు పెట్టింది? నువ్వే చెప్పినావు కదా, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, 13,399 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనకి ఇప్పుడే తెలిసింది. మా ఒట్టజాన చేసింది కేవలం 17 కోట్ల అని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఇంత లొసిగైంది. మాకు ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున స్కామ్ ఉన్నది, మిల్లులలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది, ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నది. దీని వెనకాల అధికారులు ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద ఒక మాఫియా ఉన్నదని మాకు తెలియలేదు. ఇప్పుడే దాని గురించి మొత్తం తెలుసుకున్నాం. చిరంజీవి సార్ నాయకత్వంలో బీసీ బ్లూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ నాయకత్వంలో అవన్నీ కూడా మేము బయటకు తీస్తాం, మీ రంగు బయట తీస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటబడతాం, బీసీలకు మేము అండగా ఉంటామని ఈ ప్రతిముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై